కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన కూన కిరణ్ గత ప్రభుత్వంలో వాలంటీర్గా సేవలందించాడు. వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి కావడంతో కిరణ్ పై దాడులకు పాల్పడ్డారు. గతంలో కూడా ఇదే బ్యాచ్ కిరణ్ పై దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 2 రోజుల క్రితం కూడా అదే పచ్చ బ్యాచ్ రెచ్చిపోయి దాడి చేశారు. కాలికి, భుజం, నడుము వద్ద కిరణ్ కు గాయాలయ్యాయి. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశాడు. టీడీపీ నేతల నుంచి ప్రాణభయం ఉందని, న్యాయం చేయాలని కోరుతున్నాడు. గతంలో ఫరీద్పేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా చేశాను. వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుడుగా ఉంటున్నాను అని గతంలో కూడా ఈ టీడీపీ కూటమి అభ్యర్థుల నుంచి గతంలో కూడా నా మీద అటాక్ జరిగింది. 6-7 కలిపి నా మీద అటాక్ చేశారు. ఆ టైంలో కూడా రిమ్స్లో చికిత్స పొందుతూ పోలీసులకి ఫిర్యాదు చేశాను. నాకు ఆ టైంలో కూడా ఎటువంటి రెస్పాన్స్ నాకు దొరకలేదు. అప్పటి నుంచి మళ్ళీ ఈ టైంలో కూడా మళ్ళీ 2 రోజుల కిందట నాకు విపరీతంగా దాడులు చేసి విపరీతంగా గాయాలు చేశారు. ఎక్కడ చేశారు? ఇక్కడ ఇంటికాడ నుంచి వెళ్తుండగా కూలీలకి అమౌంట్ ఇవ్వడానికి వెళ్తుండగా రామసాగరం దగ్గర కాపలా కాసి 5:30 సమయంలో 4 వ్యక్తులు అదే ముందు ఎవరైతే నన్ను గాయపరిచారో అదే వ్యక్తులు ఆ కోన శ్రీనివాసరావు, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట సూర్యనారాయణ, కొత్తకోట రమణమూర్తి అనే ఈ 4 వ్యక్తులు కూడా నా బండిని ఆపి కర్రలతోని రాడ్డులతో అటాక్ చేశారు.